మంచి నడవడిక, మానవత్వాన్ని ప్రపంచానికి తెలిపిన సిద్ధార్థుడు అసలు బుద్ధుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది? యువరాజైన సిద్ధార్థుడు రాజరికాన్ని వదులుకుని ఎందుకు సన్యాసిగా మారాడు? ఈ విషయాల్ని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల క్రితం కుల వ్యవస్థ వికృత రూపం దాల్చి అగ్రవర్ణాలకు సకల సదుపాయాలు, శూద్రులకు సేవకత్వం, పంచమములకు బానిసత్వం కన్నా, జంతువుల కన్నా నీచమైన బ్రతుకులు, ఒక ప్రక్కన అతి విలాసవంతమైన రాచరికం, మరో ప్రక్క తిండి తినడానికి లేని పశువుల కన్నా హీనంగా బ్రతుకుతున్న అసహాయకులు. రాచకుటుంబంలో పుట్టిన సిద్ధార్థుడికి ఈ పరిస్థితులు ఏమీ అర్థం కాలేదు. యజ్ఞయాగాదుల పేరుతో భారీగా జంతువధ, పశు సంపద తరిగిపోతుంది. స్త్రీల దుస్థితి కూడా చాలా దుర్భరంగా ఉండేది. మూఢాచారాలు, మూఢనమ్మకాలు, ఎక్కడ చూసినా హింస, రక్తపాతం. ఈ స్థితిని చక్కదిద్దాలనుకున్నాడు సిద్ధార్థుడు. సమాజాన్ని సంస్కరించాలని కూడా అనుకున్నాడు. ఆ ప్రయత్నంలో ముందు తన్ని తాను సంస్కరించుకునే ప్రయత్నం చేశాడు. దాని గురించి రాజ్యాన్ని, భార్య, బిడ్డలను వదిలి అడవులు బాట పట్టాడు. తపస్సు చేశాడు. గయలోని బోధి వృక్షం కింద తపస్సు చేసి సత్యాన్ని తెలుసుకున్నాడు. ఆ సత్యాన్ని సమాజానికి పంచిపెట్టాడు. ఫలితం సమాజంలో మంచి మార్పు వచ్చింది. కులమత భేదాలు చాలా వరకు తగ్గాయి. మానవత్వం పెరిగింది. అందుకే సమసమాజం కోరుకునే ప్రతి ఒక్కరూ బౌద్ధాన్ని అధ్యయనం చేయాలి. బుద్ధుడు చెప్పిన కొన్ని సూక్తులను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోరిక అనేది దుఃఖానికి కారణమవుతుంది. కోరిక నశించిన దుఃఖము నశించును అని, అలాగే రాగద్వేష అహంకారములను వదిలిన జీవులు ముక్తులవుతారని చెప్పాడు. సత్యము, నమ్రత, సదాచారము, సద్విచారము, సద్గుణము, సమృద్ధి, ఉన్నతమైన లక్ష్యము, ఉత్తమమైన జ్ఞానము, ఈ 8 సాధనములను బుద్ధ భగవానుడు మానవుల ఉన్నతి కొరకు చెప్పాడు. మరిన్ని ఆసక్తికర బుద్ధుని సూక్తుల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రక్ టీవీ మిస్టరీ.